ప్రైజ్ ద లార్డ్. యాత్రికుని ప్రయాణం, జాన్ బెన్యన్. మొదటి భాగం. భక్తిహీనుడు భావసూచకుని ఇంట చూచినది అంతేనా? క్రైస్తవుడు అంతేకాదు, ఆయన దివ్య నగరము చూచుటకు నన్ను తీసుకుని వెళ్ళెను. దానిలో సువర్ణ వస్త్రములు ధరించిన జనులను చూచితిని. వారిలో ఒక ధైర్యశాలి వచ్చి లోపలికి చేరవలెనని యున్నప్పుడు అతనికి అడ్డుపడుటకు ద్వారమున నిలిచిన ఆయుధస్తుల మీద అతడు పడి వారిని కొట్టివేసి త్రోవ చేసుకొనెను. అప్పుడు అతడు నిత్యమహిమ పొందుటకు లోపల ప్రవేశించ పిలువబడెను. అట్టి వాటిని ఆయన నాకు చూపెట్టెను. అవి నాకు సంతోషము కలుగజేసెను. నేను ఇంకా దూర ప్రయాణము చేయవలెనని నాకు తెలిసెను. లేకుంటే ఆ మంచి పురుషుని ఇంట్లో 1 సంవత్సరము నివసించ కోరియుందును. భక్తిహీనుడు మార్గమందు నీవు మరేమి చూచితివి? క్రైస్తవుడు అక్కడ నుండి కొంత దూరము వెళ్ళిన తరువాత నేను మనసులో ఊహించుకొనినట్లు మ్రాను మీద కొట్టబడి రక్తధారలు కార్చుచు వ్రేలాడుచున్న ఒకని చూచితిని. నేను ఆయనను చూచినప్పుడు ఆ చూపు వలనే నా భారము వదిలి నా వీపు మీద నుండి పడిపోయెను. అది వరకు నేను బరువైన చెడ్డ భారమును మోయుచు మూలుగుచుంటిని. అప్పుడక్కడనే అది నా మీద నుండి పడిపోయెను. అది నాకు ఆశ్చర్యకరము. అట్టిది నా చూపుకెప్పుడూ కనబడలేదు. అంతేకాదు, దాన్ని చూడక మానుట అసాధ్యము గదా. నేను పైకి తేరి చూచుచుండగా ప్రకాశమానమైన జీవులు 3 నా యొద్దకు వచ్చిరి. వారిలో ఒకడు నా పాపములు క్షమించబడెనని సాక్ష్యమిచ్చెను. మరియొకడు నా చినిగిన గుడ్డలను తీసివేసి, ఇదిగో, నీవు చూచెడి ఈ విచిత్ర వస్త్రమును నాకు దయచేసెను. మూడోవాడు నా నొసట నీవు చూచెడి ముద్ర వేసి, ఈ పుస్తకపు చుట్టను నాకిచ్చెనని చెప్పి రొమ్ము నుండి దాన్ని తీసి చూపెను. భక్తిహీనుడు అయితే నీవు ఇంకా కొన్ని వింతలను చూచితివి గదా. క్రైస్తవుడు ఇందాక నేను నీతో చెప్పినవి వాటిలో విశేషమైనవి. అయితే మరికొన్ని సంగతులు ఉన్నవి. అవి ఏవనగా, నేను వచ్చినప్పుడు త్రోవకు కొంత దూరముగా కాళ్ళకు ఇనుప సంకెళ్ళు కలిగి 3 మనుష్యులు పండుకొని నిద్రించుట చూచితిని. నేను వారిని లేపలేకపోతిని. మరియు నేను ధర్మ వ్యాపారి వేషధారి అను 2 గోడ దాటి వచ్చుట చూచితిని. తాము కూడా సీయోనుకు వెళ్ళవలెనని చెప్పుకొనిరి. కాని నేను వారితో చెప్పిన మాట వారు నమ్మకపోయినప్పటికీ ఆ మాట చొప్పున వారు శీఘ్రముగా నశించిరి. నేను ఈ కొండ నెక్కుట అన్నిటికంటే కఠిన శ్రమ. ఆ సింహముల నోళ్లకు సమీపముగా నడుచుటయు కఠినము. అంతేకాదు, ద్వారమునొద్ద నిలిచిన మంచి ద్వారపాలకుడు నాకు ధైర్యము కలిగించెను. లేకుంటే నేను అప్పుడైనను తిరిగి వెనుకకు వెళ్ళుదునేమో. అయితేనేమి, నేను ఇక్కడికి చేరినందున
దేవుని స్తుతించుచున్నాను. నన్ను చేర్చుకొనిన మీరు కనుపరిచిన దయను జ్ఞాపకము చేసుకొందును.